కాలంతో పాటు మారాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి అన్నారు మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలే, కార్యకర్తే అధినేత. పార్టీ అంటే కమిట్మెంట్ ఉంది కాబట్టే పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించాం. దేశంలో అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్. అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం సీఎం చంద్రబాబు. ఆయన బ్రాండ్ ఇమేజ్తోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీల వర్క్షాప్ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ సమావేశానికి విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకునే ఈ రోజు పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించాం. పార్లమెంట్ కమిటీల్లో మొదటిసారి ఎన్నికైన వారు 83% మంది ఉన్నారు. సీనియర్లను జూనియర్లను నేను సమానంగా గౌరవిస్తాను, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాను. దానికి మీరే నిదర్శనం అన్నారు మంత్రి. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీ ఒకసారి ప్రతిపక్షంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో మనం చూశాం. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో కానీ దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశానికే సొంతం. మన బలం బలగం మన కార్యకర్తలు. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు వెళితే పత్రాలు లాక్కున్నారు. అప్పుడు మీసాలు మెలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాత, మార్చర్ల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడి రక్తం ఓడుతున్న చివరి ఓటు పడే వరకు పోలింగ్ బూత్ లో తెగు చూపిన మంజులమ్మ, విజయవాడలో వైసీపీ గోండాల దాడిలో కంటి చూపు కోల్పోయిన జై తెలుగుదేశం అని నినదించిన చెన్నుపాటి గాంధీ, మెడపై కత్తి పెట్టి తమ నాయకుడి పేరు చెప్పమంటే జై చంద్రబాబు జై టీడీపీ అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య తనకు స్ఫూర్తి అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మడమ తిప్పడం, మాట మార్చడం మన బ్లడ్ లోనే లేదు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీ. 1983 నుంచి మనం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని సంక్షేమం అభివృద్ధిని జోడెద్దుల బండిగా ముందుకు నడిపిస్తున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. దేశంలో అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్. ఆయన ఎప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్. 75 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేస్తున్నారు. ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల యువకులు ఉన్నారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేయాలని నిత్యం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు ముందు చూపుతో మనల్ని నడిపిస్తున్నారు. 1995లో ఐటీ తీసుకొచ్చినప్పుడు ఆనాటి పాలకులు ఎగతాళి చేశారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఈ రోజు సైబరాబాద్ ను చూస్తే ఆయన విజన్ అర్థమవుతుంది. మీ కుటుంబాల్లోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లే బాగుపడ్డారు. నేడు అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు. ఆర్ఎస్ఎల్ఆర్ బిత్తల్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. మన నాయకుడు సంక్షేమం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయితే టీమ్ 11 కల్తీ నెయ్యి, కోడికత్తి, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ₹4,000 వృద్ధాప్య పెన్షన్ చెల్లిస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి 15,000 చెల్లిస్తున్నాం. కేవలం పెన్షన్లకి ఏడాదికి ₹30,000 కోట్ల ఖర్చు చేస్తున్నాం. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అండగా నిలిచాం. యువగళం కింద 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ 200 కేసులు వేసిన కూటమి ప్రభుత్వంలో 150 రోజులను డిఎస్సి పూర్తి చేసి 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించాం. 6,000 మందిని పోలీస్ కానిస్టేబుల్స్ గా నియమించాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నాం. దేశంలో 25% పెట్టుబడులు ఒక్క ఏపీకే వస్తున్నాయి. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ₹2,000 కోట్ల ఖర్చు చేశాం. మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అసలు ఏపీలో పెన్షన్ను మొదట అమలు చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు ₹30 పెన్షన్ ప్రారంభించారు. ఆ పెన్షన్ 2014లో ₹200గా ఉంది. చాలని ₹200 పెన్షన్ను మన ప్రభుత్వం 1000కి పెంచింది. 2019 ఎన్నికలకు ముందు హామీ ఇవ్వకపోయినా ₹1,000 పెన్షన్ ₹2,000కి పెంచాం. గత ప్రభుత్వం ₹1,000 పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు తీసుకుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ₹1,000 పెన్షన్ పెంచి ₹4,000 చేశాం.
ఇవన్నీ ప్రజలకు వివరించాలి. మనం పనులు చేయడం ఎంత ముఖ్యమో చేసిన పనులు చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. పార్టీల సంస్కరణల కోసం కృషి చేస్తున్నా. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని ప్రతిపాదించాను. అది నాకు కూడా వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 సార్లు కంటే ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ కావాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పొలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను పార్టీలో మాట్లాడాను. ఇది మన పార్టీ, మన కుటుంబం. జిల్లా పార్టీ కమిటీల స్థానంలో పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకొచ్చేందుకు నాకు 18 నెలల సమయం పట్టింది. పొలిట్ బ్యూరోలో పోరాడాను. నమ్మిన సిద్ధాంతాల కోసం మనం 100 సార్లైనా పోరాడాలని మంత్రి లోకేష్ అన్నారు. గత మహానాడులో మనం 6 శాసనాలను తీర్మానించుకున్నాం. అందులో మొదటి శాసనం కార్యకర్తలే అధినేత. కార్యకర్తలను అందరూ గౌరవించాలి, ఆప్యాయంగా పలకరించాలి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. రెండోది యువగళం. యువత రాజకీయాల్లోకి రావాలి. అన్ని కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఎంతో మంది యువకులు బాగా చదువుకున్న వారికి అవకాశం ఇచ్చి గెలిపించారు. వారు కూడా పార్టీకి అనేక సేవలు అందించారు. యువతను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది. మూడో శాసనం పేదల సేవలో సామాజిక న్యాయం. ఈ రోజు మనం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదరికం లేని సమాజం కోసమే. తల్లికి వందనం, పెన్షన్, స్త్రీశక్తి దీపం పథకం, P4 కార్యక్రమం, ఇవన్నీ పేదరికం లేని సమాజం కోసమే చేస్తున్నాం. అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నాలుగోది స్త్రీ శక్తి. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించాలని తొలుగడుగు వేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. పార్టీ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలి. మహిళలను కించపరిచే పదాలను విడనాడాలి. పార్టీలో మహిళలను గౌరవించాలి. ఐదోది అన్నదాతకు అండగా. రైతులకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతేడాది పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. సప్లై డిమాండ్కు అనుగుణంగా ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. దీంతో ఎప్పుడూ లేని విధంగా మిరప ధర రికార్డు స్థాయిలో ఉంది. అన్నదాతకు కష్టం వస్తే మనం అండగా నిలవాలి. ఆ రోజు తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ టీడీపీ. ప్రపంచంలో ఏ రంగం చూసినా తెలుగువారు నెంబర్ 1గా ఉండే విధంగా మనం కృషి చేయాలి. అదే మన లక్ష్యం. పార్టీలో నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఈ 6 శాసనాలు పాటించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పార్టీ సొంతిల్లు ప్రభుత్వం కిరాయిలు లాంటిది. పార్టీ కార్యాలయానికి సమయం కేటాయించాలి. సీఎం చంద్రబాబుకి ఎంత పని ఒత్తిడి ఉన్నా వారానికి ఒకసారి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. కార్యకర్తలను కలుస్తున్నారు. శిక్షణా తరగతుల కార్యక్రమాలకు కూడా చంద్రబాబు హాజరవుతున్నారు. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నా ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ అన్న కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు పరిగెడుతున్నాయి. విశాఖకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. కేంద్ర సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు చేయలేం. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. పార్టీ నేతలు అలకవేడాలి. ప్రతిపక్షంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మన నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. అలక వల్ల మనం నష్టపోతాం. ఏదైనా ఉంటే పార్టీలో పోరాడాలి. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం. కనీసం 15 ఏళ్ల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పవన్ అన్న చెప్పారు. కూటమి అంటే 3 పార్టీల కలయిక. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. మనకు విడాకులు లేవు, క్రాస్ అఫైర్స్ లేవు. కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. మన మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తుంది. అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ ఉద్బోధించారు. వ్యక్తులు శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఒక వ్యవస్థ కింద మనం అందరం నడుచుకోవాలి. పార్టీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మేము ఉన్నాం. అందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. చాలా మంది మొదటిసారి పార్లమెంట్ కమిటీలకు ఎన్నికయ్యారు. వారికి శిక్షణ చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పనిచేసే వారిని గుర్తిస్తున్నాం. మై టీడీపీ యాప్ను అందరూ వినియోగించాలి. మై టీడీపీ యాప్ ద్వారానే పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నాం. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేయాలి. పదవిని బాధ్యతగా స్వీకరించాలని, అందరూ కలిసికట్టుగా ముందుకు వెళదామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఈ వర్క్షాప్ను కలిసికట్టుగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థిలా మారి శిక్షణా తరగతులకు హాజరయ్యారు. శిక్షణా తరగతుల వెనక కూర్చుని పాఠాలు విన్నారు. వర్క్షాప్ జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అంతకుముందు వర్క్షాప్లో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన పార్లమెంటరీ పార్టీ కమిటీ సభ్యులకు మంత్రి లోకేష్ స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు మంత్రి నారా లోకేష్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.